నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లక్షెటిపేట లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్తో ఈ నెల 23న చలో ఉట్నూర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు కోరారు. మంగళవారం లక్షెటిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదివాసీ బచావో లంబాడా హటావో అనే ప్రధాన నినాదంతో గత 30 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నామన్నారు. ఆదివాసుల ధర్మయుద్ధం పేరిట వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 9 తెగలు అన్ని కోయం అనేవారు ఉన్నారు. అయితే దీంట్లో వలస వచ్చిన లంబాడీలను తీసేయాలని దీన్ని ధర్మయుద్ధం పేరుతో ఉట్నూరులో చలో ఉట్నూరులో వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరుగుతుంది ఈరోజు. అయితే దీంట్లో ముఖ్య ఉద్దేశం అంటే అందరూ జిల్లా నలుమూల జిల్లాల నుంచి తల్లి రావాలని మేము కోరుకుంటున్నాము. జై ఆదివాసీ, జై ఆదివాసీ. మన లక్షిపేట మండలంలోన ఈ పోస్టరు ధర్మయుద్ధం గురించి చలో ఉట్నూరు తరలించడానికి 9 తెగాలు కులాలందరూ తరలి జెంట్స్ కానీ లేడీస్ కానీ అందరూ తరలి రావాలని ఈరోజు లక్షిపేటలో పోస్టర్ విడుదల చేయడం జరుగుతుంది. కావున దయచేసి ఎన్నో విధాల పోరాటాలు చేస్తూ ఇక్కడ మన లక్షిపేటలో మండలంలోనే చాలా అనేకాంతంగా చాలా మందికి అన్యాయం జరుగుతుంది. కావున దీన్ని త్వరలోనే పోడు భూముల గురించి ఈ ధర్మయుద్ధం తర్వాత పోడు భూములు కానీ ఈ రెవెన్యూ శాఖలు కంచు కొట్టడం, ఫారెస్ట్ వాళ్ళు లోపలగా రావడం దానికైనా సిద్ధం. రెవెన్యూ కానీ ఫారెస్ట్ కానీ దీనికి సిద్ధం అని మేము ఆదివాసీ కుటుంబం అందరూ మన చలో ఉట్నూరు తరలి రావాలని ఈరోజు పోస్టరు విడుదల చేయడం జరుగుతుంది. కావున దయచేసి ఈ ప్రతి ఒక్క ఆఫీసర్లు కానివ్వండి, ఫారెస్టులు కానివ్వండి, ఈ భూముల గురించి చాలా అనేకార్థం చేసుకుంటూ వాళ్ళ ఖర్చులు కొట్టుడు ఇంకా భూములు మా రెవెన్యూ శాఖలో ఉన్న భూముల కన్నా లోపల కొడుతున్నారు. దానికైనా మేము ఈ ఆదివాసులు ఈ యుద్ధం అయిన తర్వాతనే త్వరలోనే మన లక్షిపేట మండలంలో ఈ ధర్మయుద్ధం తోటే మా ఇక్కడ లక్షిపేట ఫారెస్ట్ ఆఫీస్ కానీ రెవెన్యూ శాఖలు కానీ మా భూములు మాకు చూపెట్టేదాకా పోరాడదామని సిద్ధం. జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత.